హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2-3 ఇయర్స్ బేబీకి ప్లాజో పాయింట్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. ఇక్కడ నేనైతే ఇక్కడ మీటర్ క్లాత్ అయితే తీసుకొని కట్ చేసి తీసుకున్నాను. ఇది 4 లేయర్స్లా వేసుకున్నానండి. ఇక్కడ పొడవు వచ్చేసి 19 అండి. ఇక్కడ 19కి అయితే మార్క్ చేసుకోవాలి. 19 పొడవు అయితే నేను కట్ చేసుకున్నాను పొడవు. ఇక్కడ మనం పైన బెల్ట్ కోసం అండి, ఎలాస్టిక్ బెల్ట్ కోసం ఇక్కడ 2 మార్క్ చేసుకోవాలి. 2కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే గీసుకోవాలి. ఇక్కడ పైనుంచి 8కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వెడల్పు వచ్చేసి 8 నుంచి వెడల్పు వచ్చేసి 12కి అయితే మార్క్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 12 మార్క్ చేసుకున్న తర్వాత మనకి ప్లాజో లూజ్ వచ్చేసి నేనైతే 8కి పెడుతున్నానండి. ఇక్కడ 3 ఇయర్స్ బేబీ కదా, 8కి సరిపోతుంది లూజు. ఇక్కడ మనకి పైనుంచి 8 నుంచి ఇక్కడ 12 ఉంది కదండి, 12కి ఇట్లా క్రాస్గా లైన్ అయితే గీసుకోవాలి. ఒకవేళ మనకి క్రాస్ లైన్ ఎలా గీసుకోవాలని తెలియకపోతే 1.5 ఇంచు మనం సంక తిరుగుడు తీస్తాం కదండి, సేమ్ అంతే మార్కు పెట్టుకొని క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం కింద ప్లాజో లూజ్ కానించి పై 12 వరకు మనమైతే ఇక్కడ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ కొలత ప్రకారం నేను లైన్ గీసానో సేమ్ మనం అదే కొలత ప్రకారంగా మనమైతే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ మార్క్ పెట్టానో అదే మార్క్ మించి చూడండి నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి పాయింట్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి ఒకసారి. ఇదైతే నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అన్నట్టు నేనైతే ఇక్కడ పెట్టి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఓపెన్ చేసి నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దాంట్లో మనమైతే ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ పాయింట్ని ఓపెన్ చేసి కింది వైపు మనం ప్లాజో లూజ్ ఉంటుంది కదా, కింది వైపు అలా కొంచెం 1 ఇంచ్ అంతా మలిచి కుట్టుకోవాలండి. సేమ్ 2 అంతే నేను మలిచి కుట్టుకున్నాను చూడండి. ఇంత ఇక్కడ మనం మలిచి ఒక 1/2 ఇంచ్ అంతా కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ లోపలికి పోతుంది, మొత్తం 1 ఇంచ్ అవుతుందండి. ఇక్కడ పాయింట్ పీసెస్ అయితే రివర్స్లో పెట్టి ఒకదానిపై ఒకటైతే పెట్టుకోవాలండి. పెట్టి ఇక్కడ నేను పైనుంచి చూపిస్తున్నాను కదా, పైనుంచి అయితే ఇట్లా ఇటు సైడ్ నుంచి ఒక కుట్టు, అక్కడ వరకు ఇక్కడ నుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ 2 కుట్లు అయితే నేనైతే వేసుకుంటున్నాను స్టిఫ్గా ఉంటుందని చూడండి. ఇక్కడ నేనైతే స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేసి చూడాలి చూడండి. ఇక్కడ మనకి కాళ్ళు అనేవి పాయింట్ కాళ్ళు అనేది జాయింట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఎలాస్టిక్ బెల్ట్ కోసం అయితే పట్టి మలుచుకోవాలి. ఇక్కడ నేను 1.5 ఇంచుకి అయితే మలుచుకుంటున్నానండి. అలా చుట్టూ మలుచుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను స్టిచ్ వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 1.5 ఇంచుకి అయితే నేను మలుచుకున్నాను. అక్కడ 1 ఇంచ్ అంతా మనం గ్యాప్ ఉంచాలండి. ఇంచి మొత్తం స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కాలు చుట్టూ కూడా నేను చూపించాను కదా, అలా స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి. ఇక్కడ కాలు స్టిచ్ ఒక 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి, స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ నేను ఎలాస్టిక్ తీసుకుంటున్నానండి. ఇక్కడ పాప లూజ్ వచ్చేసి 18 ఉందండి, నేను 15 అయితే తీసుకుంటున్నాను. ఎలాస్టిక్ కదా, మనం తక్కువ తీసుకోవాలి. వాళ్ళ నడుము కొలత కన్నా ఒక 3 ఇంచెస్ తక్కువ తీసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా పాయింట్కి అయితే మొత్తం ఎలాస్టిక్ అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ మనం ఇంచుకి అయితే కుట్టేసుకోవాలండి. ఇంచుకు కుట్టేసిన తర్వాత నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి. మనము పాయింట్ అనేది మొత్తం రివర్స్ చేసి చూపిస్తున్నాను. మనకి ప్లాజో పాయింట్ అయితే మనకైతే రెడీ అయిపోయింది. మనకి క్లాత్ అనేది మనం ఇంకొంచెము వాటర్లో తడిపి ఒకసారి ఉతికేస్తే మనకి ఇంకా క్లాత్ అనేది మనకి సింక్ అవుతుంది. ఎందుకంటే ఇది పోచంపల్లి క్లాత్ అండి, ఇది ప్యూర్ కాటన్ క్లాత్ కాబట్టి మనకి కొంచెం సింక్ అయితే అవుతుంది. మీ పిల్లల కొలతను బట్టి ఇంకొంచెము లూజ్నే మీకైతే చాలా సింపుల్గా చాలా త్వరగా ఎలా కుట్టాలనేది ప్లాజో పాయింట్ అయితే చూపించాను. ఇప్పుడు టాప్ పెట్టి నీకు ఫోటోస్ పెడుతున్నాను చూడండి. చాలా అంటే చాలా నీట్గా సూపర్గా అయితే మీకు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ మై ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.